ఏదైతే ఈ బిల్ రావడం ముఖ్య కారణం అధ్యక్ష, మనం చూసిన అధ్యక్ష, మన ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగి 12 సంవత్సరాలు అయింది అధ్యక్ష. విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రాన్ని నిర్మించాలి, అగ్రస్థానాన్ని తీసుకెళ్ళిన తప్పంతో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, దాని తర్వాత వచ్చిన పరిపాలకులు అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిన సంగతి మనం చూసాం అధ్యక్ష. అయితే ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి అలాగే యువతకు ఉపాధి కల్పించాలని తపనతో అభివృద్ధిని వికేంద్రీకరణ చేసుకుంటూ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, అలాగే ఏదైతే మనం ఏ జోనల్ వారీగా ఇప్పుడు విశాఖపట్నంలో మనం చూస్తే డేటా సెంటర్లు అవ్వచ్చు, తిరుపతి వైపు చూస్తే అంటే మనకి ఎలక్ట్రానిక్ సిటీ అవ్వచ్చు, అలాగే అనంతపూర్ వైపు మనకి స్పేస్ ఇది అవ్వచ్చు. అలాగే ముఖ్యంగా అధ్యక్ష విద్యుత్ రంగంలో అధ్యక్ష మనకి రెన్యూవల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు చాలా కీలకంగా మారింది అధ్యక్ష. ఎందుకంటే ఇది మనం ఒక ప్రజాప్రభుత్వంగా మనం తీసుకెళ్తా ఉన్నాం, అందరికీ కూడా ఉపాధి కల్పించాలి, యువతకు మంచిగా. అలాగే రాబోయే రోజుల్లో ఏదైతే మనకు ఎక్స్పెన్సివ్గా ఉన్నటువంటి ఈ పవర్ ఉందో దాన్ని తగ్గించాలి, అలాగే పేదవాళ్ళకు కూడా మెరుగైన జీవన పరిమాణ లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. దేశంలోనే అధ్యక్ష మొట్టమొదటిసారిగా అనకాపల్లి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ప్రారంభించడం అధ్యక్ష. అలాగే అదేవిధంగా అధ్యక్ష గ్రీన్ అమోనియా ప్లాంట్ను కూడా ప్రారంభించాం అధ్యక్ష. ఈ ప్రాజెక్టుల ద్వారా అధ్యక్ష 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే పరిశ్రమలు వస్తున్నాయి అధ్యక్ష. వాళ్ళకి విద్యుత్ చాలా అవసరం అధ్యక్ష. దానికి క్లీన్ ఎనర్జీ అనేది ప్రాముఖ్యత అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ పెట్టుబడులు గ్రౌండ్ అయితే అధ్యక్ష 15 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అధ్యక్ష. దీంతో మొత్తం రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కూడా పరుగులు పెడుతుంది అధ్యక్ష. అధ్యక్ష మేము మొన్న కూడా చెప్పాం అధ్యక్ష, మాది 20 లక్షల ఉపాధి కల్పన అనేది మా కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. దీంట్లో కీలక పాత్ర ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ, రెన్యూవల్ ఎనర్జీ అనేది ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష గతంలో మనం చూసాం అధ్యక్ష 2019-24లో అధ్యక్ష విద్యుత్ ఛార్జీలు చూస్తే 9 సార్లు పెంచారు అధ్యక్ష, 9 సార్లు. కానీ ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వం అధ్యక్ష ఈ 13 పైసల రూపాయలు తగ్గించడంతో పాటు 4,500 కోట్ల రూపాయలు ప్రజల మీద పడే భారాన్ని కూడా పెట్టుకునే విధంగా, అంటే ఇవన్నీ కూడా చెయ్యాలి అని చెప్పే లక్ష్యంతో, పేదవాడి మీద భారం ఉండకూడదు లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తాం. దాంట్లో అలాగే మా సోదరులు గొట్టిపాటి రవి గారు కూడా ఇప్పుడు దాన్ని అధ్యయనం చేసి మెరుగైనటువంటి గ్రీన్ ఎనర్జీ వాళ్ళ లక్ష్యంతో పనిచేస్తాను అధ్యక్ష. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదన అధ్యక్ష ఎక్కువగా పెరిగితే అధ్యక్ష విద్యుత్ ఉత్పత్తి పెట్టే ఖర్చు పైన మనకి తగ్గుతుంది అధ్యక్ష. ఏదైతే స్వర్ణాంధ్ర 2047లో భాగంగా నెట్ జీరో కార్బన్ స్థాయికి చేరుకోవాలన్న లక్ష్య సాధనకు కూడా ఇది చాలా దోహదపడుతుంది అధ్యక్ష. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద అధ్యక్ష 2024ను అమలు చేయడంలోనూ ఈ చట్ట సవరణ చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఎన్నో సవరణలు తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. పేదవాడికి మనం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకైతే ఉచితంగా మనం సూర్యకారులు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే బీసీలకైతే సబ్సిడీ రూపాన దాదాపుగా 28 లక్షల మందికి ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలకి 8 లక్షల మందికి ఇచ్చాం అధ్యక్ష. ఈ భూములు లీజు ఇవ్వడం ద్వారా అధ్యక్ష ఎకరానికి 31,000 రూపాయలు నికర ఆదాయం వెనుకబడిన వర్గాలకు. ఎందుకంటే అధ్యక్ష ముఖ్యంగా ఈ భూములన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలో ఉన్నట్టు బీడు ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర బంజర్ భూములు అధ్యక్ష, చౌడు భూములు అధ్యక్ష, ఇవన్నీ కూడా ఉండే విధంగా ఉంటాయి అధ్యక్ష. అలాగే ప్రతి 2 ఏళ్లకు కూడా 5% లీజు కూడా పెంచడం కోసం ఇది ప్రతిపాదించిన అధ్యక్ష. దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు, కారణాలు కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ అసైన్ చేయబడిన భూములో అంతరణ నిషేధ చట్టం 1977 అధ్యక్ష ఒక రక్షణాత్మకమైన చట్టం అధ్యక్ష. మరి ఈ భూమి లేని పేద వ్యక్తులకు జీవనోపాధికి వ్యవసాయం చేసుకునే నిమిత్తం అధ్యక్ష అసైన్ చేయబడుతుంది అధ్యక్ష. అసైన్ చేయబడిన ఏదేని భూమిని కూడా అధ్యక్ష అంతరం చేయరాదు అధ్యక్ష. మరియు అసైన్ చేయబడిన ఏదేని భూమిని కొనుగోలు, బహుమతి, లీజు, తనఖా, మార్పిడి లేదా ఇతర ఏ విధంగా కూడా ఈ వ్యక్తి అర్జించరాదు అధ్యక్ష. ప్రభుత్వం రాష్ట్రంలో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ఏర్పాటు చేయడం ద్వారా సౌర విద్యుత్ ప్రాజెక్ట్ పథకంను అమలు చేయాలని నిర్ణయించుకుంది అధ్యక్ష. తదనుసారంగా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ హరిత ఇంధన కార్పొరేషన్ లిమిటెడ్ ఈ లీజుకు అనుమతిస్తూ సదరు 1977 చట్టంలోని 2 మరియు 3 పరిచ్ఛేదములను సవరిస్తూ 24/12/2020 తేదీగా 2020లోని 31వ సవరణ చట్టం ద్వారా ప్రభుత్వం చట్టమును సవరించింది అధ్యక్ష. వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగించుకోవడం పాటు సముచితమని భావించిన వినియోగంకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవసాయ విద్యుత్ లిమిటెడ్గా పేరు మార్చబడింది అధ్యక్ష. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వచ్ఛ ఇంధనం విధానం 2024ను అది సూచిస్తుంది అధ్యక్ష. ఐఎస్ఆర్ 10 లక్షల కోట్ల విలువ గల పెట్టుబడులను ఆకర్షించే సంభావ్యతతో
160 GW గిగావాట్ల పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యం జోడించడం ఈ విధానం లక్ష్యంగా ఉన్నది అధ్యక్ష. తద్వారా ప్రత్యేకంగా మరియు పరోక్షంగా రెండింటి ద్వారా 7,50,000 మందికి ఉపాధిని కల్పించవచ్చని అంచనా వేయబడింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే PMKUSUM పథకం పీడా స్థాయి సౌర విద్యుదీకరణ కింద వ్యవసాయ పంపు సెట్టు ద్వారా విద్యుదీకరణ చేయటకు నిర్ణయించిన అధ్యక్ష. వాతావరణ మార్పు తగ్గించటకు ప్రపంచ ప్రయత్నాలను సమరూపంగా తెచ్చుకున్నట్టు భారత ప్రభుత్వం జాతీయంగా నిర్ణయించిన సహకారాలకు అనుగుణంగా ఈ విధానమును స్వీకరించబడింది అధ్యక్ష. 2030 నాటికి శిలాజేతర ఇంధన అధికారిత ఇంధన వనరుల నుండి 50% సంచిత విద్యుత్ శక్తి స్థాపనకు సమర్థంగా సాధించడం పడుతుంది అధ్యక్ష. GDP యొక్క ఉద్గార తీవ్రతను 2005 స్థాయి నుండి 2030 నాటికి 45% తగ్గిస్తుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఇంధన విధానం 2024 క్రింద RE విద్యుత్ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవసాయ విద్యుత్ లిమిటెడ్ మరియు ఆంధ్రప్రదేశ్ నూతన మరియు పునరుత్పాదక ఇంధన అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపన కొరకు దీర్ఘకాలిక లీజు ప్రాతిపాదికన అసైన్ చేయబడిన భూములను సేకరించుటకు పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. ఈ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ అసైన్ చేయబడిన భూముల అంతరణల నిషేధ చట్టం 1977కు అవసరమైన సవరణలు ఆవిష్కృతమైన అధ్యక్ష. తదనుసారంగా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ అసైన్ చేయబడిన భూములు అంతరణ నిషేధం చట్టం 1977 తగు రీతిగా సవరించాలని నిర్ణయించడం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి ప్రోగ్ చేయబడి ఉన్నప్పుడు సమావేశంలో లేనందున మరియు పై నిబంధనలు తక్షణమే అమలు చేయాలని నిర్ణయించి 28 నవంబర్ 2025 తేదీన ఆంధ్రప్రదేశ్ అసైన్ చేయబడిన భూములు అంతరణ నిషేధము సవరణ అధ్యాదేశం 2025ను గవర్నర్ జారీ చేశారు మరియు 1 డిసెంబర్ 2025 తేదీన 2025లోని 10వ ఆంధ్రప్రదేశ్ అధ్యాదేశమును ఆంధ్రప్రదేశ్ గెజెట్ అసాధారణ భాగము 4B నందు తెలుగు మరియు ఆంగ్లంలో ప్రచురించబడింది. ఈ బిల్లు సదరు అధ్యాదేశమును స్థానే ప్రవేశపెట్టబడి పై నిర్ణయమును అమలు చేయుటకు ఉద్దేశిస్తుంది.